హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లాకర్ రూమ్. ఈరోజు మీరు తమిళ టైటిల్లో చూసినట్టే వచ్చింది, ఇంకా క్రికెట్ ఫేవర్ వచ్చింది. ఇప్పుడు వరల్డ్ కప్, ఆ తర్వాత ఐపీఎల్, బుర్ర పాడు చేసేదానికి రెడీగా ఉన్నాం మేము. బట్ ఇట్ ఈస్ ఆల్ స్టార్టింగ్ విత్ దిస్ వీడియో. సో ఆబ్వియస్లీ ఒక టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు, అది కూడా వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు బోల్డ్ టీంలు ఉన్నాయి. మరి ఏం టీంలు ఎలా ఉన్నాయి, ఏం గ్రూపులు ఉన్నాయి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, ఏ టీములు సెమీఫైనల్కి వెళ్ళొచ్చు, అసలు ఇదంతా వరల్డ్ కప్ చూసే ముందు చూసేస్తే సెట్ అనమాట. అలాంటి వీడియో ఇది. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ గ్రూప్తో స్టార్ట్ చేద్దాం. ప్రతిసారి ఇండియా ఉన్న గ్రూప్తో స్టార్ట్ చేస్తాం. అన్ని వీడియోల్లోనే ఇండియా 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 ముందు అంటాం. ఏ గ్రూప్తో స్టార్ట్? ఈసారి కొద్దిగా డిఫరెంట్గా కాకుండా మళ్ళీ ఇండియాతోనే స్టార్ట్ చేద్దాం. సో ఓకే, ఫస్ట్ గ్రూప్ ఏ. గ్రూప్ ఏ. ఇండియా గ్రూప్ ఏలోనే ఉంది కదా. అదే అసలు ఎస్, ఈ గ్రూప్ని చూస్తే నాకు లిటరలీ బోర్ 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 బోర్గా ఉంటుంది. అరే అసలు అదో గ్రూప్ ఆరా అది. సో బేసికల్లీ ఇది ఎందుకు వచ్చిందంటే, ఈ వరల్డ్ కప్లో 20 టీమ్స్ కంపీట్ చేస్తున్నాయి. సో 4 గ్రూప్స్, ఈచ్ గ్రూప్లో 5. సో మెజారిటీ 20 టీమ్స్ అంటే 20 టీమ్స్లో 10 టీమ్స్ అసోసియేట్ నేషన్సే ఉంటాయి కదా. ఇంకా చెప్పాలంటే 12 టీమ్స్ అసోసియేట్ నేషన్సే ఉంటాయి. సో ఆబ్వియస్లీ అలాంటి ఫిక్చర్సే పడతాయి. అసోసియేట్ నేషన్స్ కాదు, ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ పెట్టడం వల్ల ఇంకెవరితో ఆడడం చూడు. దిస్ ఈజ్ బిజినెస్. ఇంకా ఏందో బిజినెస్ వాళ్ళు చేస్తాను హడావిడికి. ఇప్పుడు ఆ బిజినెస్ అంటారు, అది అవుద్దలేదో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏదేదో అవుతుంది. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ గ్రూప్ ఏ. గ్రూప్ ఏలో ఆబ్వియస్లీ ఇండియా. అండ్ మనం ఇండియా గురించి లాస్ట్ గ్రూప్ ఏలో ఏమున్నాయో చెప్దాం. గ్రూప్ ఏలో సింపుల్ గా చదివేస్తున్నాం. ఇండియా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, యుఎస్ఏ, అంతే 5 టీంలు ఉన్నాయి. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఇండియా. ఇండియా మనం చాలా మాట్లాడాం ఇండియా గురించి. అండ్ ఇండియా వరల్డ్ కప్ ఏదైతే స్క్వాడ్ ఉందో, ఆ స్క్వాడ్ని లిటరలీ మనం 4 డిఫరెంట్ ఐటరేషన్స్ని మనం న్యూజిలాండ్ సిరీస్లో ఆల్రెడీ చూసేసాం. అండ్ ఇట్ లుక్స్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం స్క్వాడ్ వచ్చినప్పుడే అనుకున్నాం, కానీ మన టీమ్ ఇది కన్ఫర్మ్ అయిపోయింది దట్ ఫర్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ వీ క్యాన్ లిటరలీ సీ అండ్ సే దట్ మావా నాకు ఎక్కడ బొక్కలు కనబట్టలేదు, దిస్ ఈస్ ద టీమ్ టు బీట్. అంతే. ఇప్పుడు ఈ టీంతో మనం కొట్టకపోతే మీరు కోచింగ్ స్టాఫ్ అందరూ ఇంకా టాటా చెప్పాల్సిందే. ఇంకా ఈ టీంతో మీరు కొట్టకపోతే ఇంకేం చేయలేం, ఇంకా దరిద్రం. మనం ధోనియే అన్నాడు, అంతే. ఇంకా ధోనియే ఇట్ లుక్స్ వెరీ స్ట్రాంగ్ అన్నట్టు ధోనియే చెప్పారు. సో ఇట్ ఈస్ లిటరల్లీ లైక్, అంటే నెంబర్ 1, నెంబర్ 2 వీ కెన్ హ్యావ్ ది బెస్ట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అలా ఎక్కడ చూసుకున్నా సరే ఆల్రౌండ్ స్క్వాడ్. అండ్ ఆల్సో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ సబ్ కాంటినెంట్లో జరుగుతుంది. సో మన కండిషన్స్లో మనోళ్ళు ఎలా ఆడతారు తెలిసిన కండిషన్స్ కాబట్టి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే డిఫెండ్ చేసుకోవాలి. డిఫెండ్ చేసుకోదగ్గ స్క్వాడ్ అయితే మన దగ్గర 100% బ్యాక్ టు బ్యాక్ గెలవలేదు. మనం కొట్టాలి ఈసారి, కొట్టాలి అన్నట్టే ఉంది స్క్వాడ్. అండ్ సంజు శాంసన్ ది ఎప్పుడైతే ఫస్ట్ సరే సంజు శాంసన్ అది ఇది అనుకున్నారు, సంజు శాంసన్ పర్ఫామ్ చేయట్లేదో ఏంది ఇది అనుకున్నారు. ఇషాన్ కిషన్ వచ్చేసాడు, సంజు శాంసన్ కొద్దిగా ప్లీజ్ తప్పుకో. అన్ఫార్చునేట్లీ ఇంకేం చేయలేం. వన్స్ యూఆర్ నాట్ ప్లేయింగ్ మోస్ట్ లైక్లీ ఇషాన్ కిషన్ విల్ స్టార్ట్. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా ఇషాన్ కిషన్ స్టార్ట్ చేసాడు. అండ్ ఆల్సో ఇంకొక, అది మనకి కొంచెం అదృష్టం అని చెప్పాలో లేకపోతే ఫార్చునేట్ థింగ్ అని చెప్పాలో ఏం చెప్పాలో తెలియదు, కానీ ఇమాజిన్ న్యూజిలాండ్ సిరీస్ జరిగింది అండ్ తిలక్ వర్మ వాస్ ప్లేయింగ్. తిలక్ వర్మ స్క్వాడ్లో ఉండే అనుకుందాం, సంజు శాంసన్ ఇలాగే ఫెయిల్ అయ్యాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు డైలమా ఉండేది, ఏంటి ఇప్పుడు సంజుని ఆడించాలా, ఎన్ని ఛాన్సులు ఇవ్వాలి, అది ఇది అని. తిలక్ డిడెంట్ ప్లే. ఇషాన్ కిషన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అంటే యాక్చువల్లీ చెప్పాలంటే హీ లైక్స్ టు ఓపెన్. సో అలాంటిది ఇషాన్ కిషన్కి ఛాన్స్ దొరికింది, ఇషాన్ కిషన్ ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇషాన్ కిషన్ చాలా ఈజీగా స్లాట్ ఇన్ అయిపోయాడు. సో ఫార్చునేట్లీ తిలక్ వర్మ మిస్సింగ్ అవుట్ ఇన్ ది న్యూజిలాండ్ సిరీస్ ఒక పాజిటివే జరిగింది ఎలా చూసుకున్నా ఇండియాకి. సో ఇండియా టీం చాలా స్ట్రాంగ్ ఉంది. ఇండియా టీం ఓవర్గా మొత్తం కవర్డ్ ఉంది ఓవరాల్గా. అండ్ సింపుల్గా చెప్పాలంటే మన ఎవరైతే టీం ఉన్నారో 11 మంది వాళ్ళ స్ట్రెంగ్స్కి తగ్గట్టు ఆడారు అంటే ఇట్ ఈస్ ద టీమ్ టు బీట్. తమ్ముంటే కొట్టండ్రా అన్నట్టే. తిలక్ వర్మది కూడా ఎప్పుడైతే హెల్త్ రీజన్స్తో హీ వాజ్ అవుట్ అండ్ మళ్ళీ తిరిగి వచ్చాడో
మై ఓన్లీ కన్సర్న్ వాజ్ ఓకే ఇప్పుడు డైరెక్ట్ గా ఆడుతున్నాడు కదా ఎలా ఆడతాడని కుమ అవతలేసాడు లైక్ అరే రెండు గేమ్స్ ఆడాడు. ఒకటేమో యుఎస్ఏతో ఇండియా ఆడాడు మ్యాచ్ అండ్ అందులో తిలక్ వర్మ కేమ్ 1 down. ఏ పొజిషన్ లో రావాలో ఆ పొజిషన్ లో వచ్చాడు. మ్యాచ్ ప్రాక్టీస్ వచ్చింది. మొన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగింది ప్రాక్టీస్ మ్యాచ్, అందులో కూడా వచ్చాడు. అందులో కూడా సూపర్ గా ఆడాడు. ఐ సా పీటర్సన్స్ ఆర్ స్టెయిన్స్ ఇద్దరులో ఎవరో ట్వీట్ వేశారు, ఓకే సో ఇఫ్ అభిషేక్ అండ్ ఈశాన్ అండ్ స్కై డజంట్ హిట్ యూ, తిలక్ ఈస్ గోయింగ్ టు హిట్ యూ. వావ్ అని పెట్టాడు అనమాట. మొన్న మ్యాచ్ అవుతుంటే ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు, ఇండియా బ్యాటింగ్ ఆడుతున్నారు అక్కడ గ్రౌండ్ లో ఉన్నాడు, గ్రౌండ్ లో బ్యాక్ టు రియల్ క్రికెట్ అని చెప్పి పెట్టాడు. సో ఓన్లీ వన్ థింగ్ ఇండియా హ్యాస్ టు డూ ఇట్ ఈస్ వాళ్ళ కండిషన్స్ బట్టి పిచ్చులు బట్టి వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది నువ్వు ఏ స్పిన్నర్ని ఆడిస్తావు ఏ పేసర్ని ఆడిస్తావు అన్న దాన్ని బట్టి దట్ కాంబినేషన్ ఇస్ ఓన్లీ థింగ్ దే నీడ్ టు ఫిగర్ అవుట్ ఇన్ దిస్ ఎంటైర్ టోర్నమెంట్. అంతే, కాంబినేషన్స్ దే హ్యావ్ టు గెట్ ఇట్ రైట్. అంతే, అది తప్ప దేర్ ఇస్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ప్లేట్లో పెట్టొచ్చు, మొత్తం ఉన్నాయి. నీకు లిటరలీ ఇండియన్ టీమ్ చూసుకుంటే నీకు గ్రూప్ ఏలో యునానిమస్గా బయటికి వెళ్ళిపోద్ది. యునానిమస్గా అభిషేక్ శర్మ అయితే ఐఎమ్ ఏమో ఇలా ఈ అనాలో తెలియదు కానీ అసోసియేట్ నేషన్స్ని ఒక ఇంకా మనోడు ఎవరన్నా కొట్టచ్చు, మనోడు అభిషేక్ కొట్టచ్చు, ఈశాన్ కొట్టచ్చు, స్కై కొట్టచ్చు, తిలక్ కొట్టచ్చు, రింకు కొట్టచ్చు, ఏదైనా అందరూ మంచి. సో ఇండియా ఇస్ సార్టెడ్. లైక్ ఇండియా గురించి మనం చాలా మాట్లాడేసుకున్నాం అంటే ఇండియా ఇస్ సార్టెడ్. లెట్స్ మూవ్ ఆన్ టు పాకిస్తాన్. వన్ మోర్ థింగ్, వాళ్ళకి ఏంటో చాలా హడావిడి నడుస్తున్నాయి. We don't know what is happening. అంటారు వచ్చినా మేము వీళ్ళతో ఆడమంటారు, మేము ఇండియాతో ఆడమంటారు, అక్కడికి వస్తామంటారు. అక్కడ వచ్చి మరి శ్రీలంక ఏంటి బీచ్కి వెళ్తారా ఇండియాతో ఆడకపోతే? ఏదో వింతగా అసలు మీరు ఇండియా రారని చెప్పేసే మన మ్యాచ్ శ్రీలంకలో పెట్టాం. అక్కడ పెడితే ఎంత రెవెన్యూ వచ్చి ఉంటుంది దగ్గర తెచ్చిపెట్టింది, అక్కడ మీరు హడావిడి చేస్తారు. అదే కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది మేము చేయడం వల్ల ఏదో హడావిడి అనుకుంటున్నారు, కానీ నువ్వు ఇది చేయకపోతే ఆల్రెడీ బంగ్లాదేశ్ చేయకపోతే ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ దాంట్లో ఇండియా ఇస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ యూ వెన్ యు ఆర్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్స్. బీసీసీ ఇస్ ఆబ్వియస్లీ ద బిగ్గెస్ట్ బోర్డ్. చాలా పెడతామని కూడా చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివింది ఏంటంటే, మీరు ఎలాంటివి చేశారంటే లైక్ పిఎస్ఎల్కి ఫారెన్ ప్లేయర్స్ అందరికీ వచ్చే గో హెడ్ రాదు, తర్వాత మీకు ఐసీసీ నుంచి శాంక్షన్స్ పడతాయి, ఇలాగ చాలా ఇలాంటివి చేస్తాము అని చెప్తున్నారు. కానీ స్టిల్ వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, ఏముందో తెలీదు. బట్ కమింగ్ టు ద టీమ్, జస్ట్ టీం గురించి మాట్లాడుకుంటే, మొన్న ఆస్ట్రేలియాతో వాళ్ళకి సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాతో సిరీస్ జరిగినప్పుడు స్పిన్ పిచ్చులు తయారు చేసుకున్నారు. ఐ అగ్రీ, వాళ్ళు శ్రీలంకలో ఆడుతున్నారు, స్పిన్ పిచ్చులు తయారు చేసుకున్నారు, అలా ఆడుతున్నారు. నేను చూసా కొన్ని గేమ్స్, దే ఆర్ ప్లేయింగ్ డీసెంట్లీ వెల్ అని అనిపించింది నాకు. టు బి ఆనెస్ట్, డీసెంట్లీ వెల్. క్లీన్ స్వీప్ చేశారు కదా. ఉస్మాన్ ఖాన్ అనే ఒక వికెట్ కీపర్ ఉన్నాడు, బాగా ఆడాడు అనిపించింది నాకు. బాబర్ ఉన్నాడు, పెద్దగా గొప్పగా ఆడలేదు. బట్ మన షదాబ్ తర్వాత మన అంట అదేలే నాకు నోట్లోంచి వచ్చింది, మన కాదు పగా. సో షదాబ్ తర్వాత ఈ ప్లేయర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో, కెప్టెన్ ఆగా, సల్మాన్ అలీ ఆగా, షైన్ అఫ్రీది ఆడలేదు అనుకుంటాను కదా, ఈస్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ ఇప్పుడే, బిగ్ బ్యాష్ లో కూడా మధ్యలో. కానీ వీళ్ళందరిలో కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈజ్ ఉస్మాన్ తారిక్. బట్ అదే ప్రస్తుతానికి అయితే ఇట్ లుక్స్ లైక్ హీ హస్ గాటెన్ ఆల్ ద క్లియరెన్సెస్, ఈజ్ ఆల్ ఫైన్. ఒక్కటే నువ్వు కదా ఆగి మాత్రం ఏకబాయి, నువ్వు ఎందుకు అంపైర్ ఉంటారు అనిల్ చౌదరి అనే ఆయన్ని క్వశ్చన్లు అడుగుతుంటారు అందరూ, ఈ వీడియో పెట్టి ఇది కరెక్టా కాదా, ఇది అవుటా కాదా, ఇలాంటివి అడుగుతూ ఉంటే, అలాగే ఉస్మాన్ తారిక్ బౌలింగ్ కరెక్టా కాదా అంటే ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇది లీగల్ బౌలింగ్ యాజ్ అన్ అంపైర్ గా నాకు అనిపించింది నేను చెప్తున్నాను అని చెప్పారనమాట. సో ఉస్మాన్ తారిక్ ఇన్ శ్రీలంకన్ కండిషన్స్ ఈజ్ ఎ థ్రెట్. And one more thing is, even for us we have also never faced Usman Tariq. ఎప్పుడు చూడలేదు మిగతా ప్లేయర్స్ ని, we faced them. So that is, so spin is what is their banking on అనేది. వాళ్ళ బ్యాటింగ్ కొద్ది చూసుకోవాలి, కష్టమే. బాబర్ ఆజం 120 స్ట్రైక్ రేట్ తో 110 స్ట్రైక్ రేట్ తో కొట్టాలనుకుంటే అభిషేక్ శర్మ గారు పవర్ ప్లే లో కొడతాడు. దే ఆర్ నాట్ ద టీమ్ ఆన్ దేర్ డే 250 స్కోర్ చేసే టీం కాదు.
180, 190. నువ్వు అది కూడా అంటే వాళ్ళు బాగా బ్యాటింగ్ ఆడితే 190 వెళ్ళొచ్చు. బ్యాట్ కొడితే 200 కొట్టే టీం అది. కానీ ఇప్పుడు అలా ఆడే పిచ్చుల్లో ఆ 180, 190 కూడా మనకి చెప్పలేము, చూడాలి మరి. ఇట్ డిపెండ్స్. స్పిన్ పిచ్లు. సో టీం ప్రకారం అయితే డీసెంట్గా ఉంది, స్పిన్ మంచిగా ఉంది అని అయితే అనిపించింది నాకు. నో ఇంకా మిగిలిన 3 నమీబియా, నెదర్లాండ్స్, యుఎస్ఏ ఉన్నాయి. యుఎస్ఏ గురించి మాట్లాడితే అదేలే ఇండి యుఎస్ఏ అన్నట్టు ఉంటుంది అది. సో యుఎస్ఏలో నాకు ఒకేరా ప్రాపర్ ప్లేయర్స్ అటాకింగ్ T20 క్రికెట్ ఎవరు ఆడతారు అనిపిస్తుంది అంటే గౌస్ అని వాళ్ళ ఆండ్రే గోస్. తను మొన్న ఇండియాతో ఆడినప్పుడు కూడా మంచి స్ట్రైక్ రేట్ తో ఆడాడు. 150, 160 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. నీట్ మంచి బ్యాట్స్మెన్. తర్వాత శుభం రంజనే అని ఒక ప్లేయర్ ఉన్నాడు. ఆ రంజనే అనే ప్లేయర్ జోహానెస్బర్గ్ సూపర్ కింగ్స్ కి ఆడాడు. తర్వాత వాళ్ళ దాంట్లో టెక్సస్ సూపర్ కింగ్స్ కూడా ఆడతాడు అంట. సో అదే మేజర్ లీగ్ క్రికెట్. సో శుభం రంజనే అనే ప్లేయర్ స్పిన్ కూడా వేస్తాడు, దాంతోపాటు బ్యాటింగ్ కూడా ఆడతాడు. తను గుడ్ ప్లేయర్ అనిపించాడు. మనకి తెలిసిన నేత్రవాల్కర్, మోనాంక్ పటేల్ వాళ్ళ బౌలింగ్ అయితే మొన్న మ్యాచ్ చూసినప్పుడు అండ్ ఆల్సో ఆ మ్యాచ్ అయింది కదా, ఇండియా అయితే మ్యాచ్ అయింది కదా, నేత్రవాల్కర్ ఒక్కడే సార్ట్ ఆఫ్ మనకు స్ట్రగుల్ అంటే కొద్దిగా ఆలోచించి చూసి అన్నట్టుంది. మిగతావన్నీ ఇట్ వాస్ లైక్ వెరీ వన్ సైడ్ అన్నట్టు అనిపించింది. అండ్ ఆల్సో నాకు ఇంకొక ప్లేయర్ నేను మొన్న మన ఇండియా హర్మిత్ సింగ్ మన గో చార్జర్స్. అతనే కాదు కదా ఇతను. అతనే కాదా ఒకసారి వెళ్ళు ప్రొఫైల్కి వెళ్ళు. అతనే అనుకుంటాను హర్మిత్ సింగ్. ఊరికో డెక్కన్ ఆడలేదు. ఇండియా అండర్ 19 ఆడాడు. ఇండియా అండర్ 19. శుభం రంజనే అనే ప్లేయర్ కూడా మనకి డెక్కన్ చార్జర్స్ బౌలర్ ఉండేవాడు రా. అతను హర్మిత్ సింగ్ బౌలర్ ఉండేవాడు. హర్మిత్ సింగ్ కదా, వేరే హర్మిత్ సింగ్. సో యుఎస్ఏ అలా ఉంది. నమీబియా అంటే నాకు ఒకరి పేరే తెలుసు, దట్ ఈస్ ముందులో డేవిడ్ వీసా ఆడేవాడు. సో నమీబియా అంటే నాకు పెద్ద ఇప్పుడు లేడు డేవిడ్ వీసా. నాకు ఎవరు తెలీదు, ఎవరెవరో ఉన్నారు ఇందులో. ఈ జెరార్డ్ ఎరాస్మస్ బాడతాడు కెప్టెన్, ఫ్రీలింక్ బాడతాడు. వీళ్ళందరూ దే ఆర్ ఆల్సో లైక్ కొద్దిగా వాళ్ళ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్ లో దేవర్ లైక్ నమీబియా సౌత్ ఆఫ్రికాకి లాట్ ఆఫ్ ఇది ఉంది కదా. సౌత్ ఆఫ్రికా కింద డొమెస్టిక్స్ లో ఆడి తర్వాత నమీబియన్ కి వెళ్ళిన వాళ్ళు. సో దే ఆర్, నీకు అది తెలిసిపోద్ది. నీకు వాళ్ళ టీంలో ఎరాస్మస్, ఫ్రీలింక్, జేజే స్మిత్ ఉన్నాడు కదా, నువ్వు వాళ్ళని చూసుకుంటే వాళ్ళ టీంలోనే తెలిసిపోద్ది వీళ్ళు ముగ్గురు ధురంధర్స్ అని. అంటే నీకు క్లియర్ చేంజ్ ఆఫ్ నీకు డిఫరెన్స్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, ఆఫ్ ద లెవెల్ దట్ దేర్ అట్. సో వాళ్ళిద్దరు ఇది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ 11 మెంబర్ టీమ్ కాబట్టి ఇదే. కానీ నమీబియా లాస్ట్ ఇయర్ ఐ థింక్ సౌత్ ఆఫ్రికాని కొట్టారు మ్యాచ్ లో. అవును, ఒక మ్యాచ్ సౌత్ ఆఫ్రికాని కొట్టారు. సో ఐ థింక్ అది వాళ్ళ ఫస్ట్ టైం అనుకుంటాం సౌత్ ఆఫ్రికాని కొట్టడం. కమింగ్ టు నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్ స్క్వాడ్ లో నాకు నెదర్లాండ్స్ లో కొంతమంది తెలుసు. అందులో మెయిన్ గా తెలిసిన అతని పేరు మ్యాక్స్ ఒడౌడ్ అనే ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు. నేను ఇంకో లెజెండ్ గురించి మాట్లాడుతాను, నువ్వు ఇతని గురించి చెప్పు. మ్యాక్స్ ఒడౌడ్ అనే ప్లేయర్ నాకు అతను ఇన్స్టాగ్రామ్ లోని, యూట్యూబ్ లోని వ్లాగ్స్, తర్వాత తన బ్యాటింగ్ తనే అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో అందుకని నేను ఒడౌడ్ని ఫాలో అవుతూ ఉంటాను. సో హీస్ అన్ ఇంట్రెస్టింగ్ గై అనిపిస్తుంది. నేను చెప్పే ఇంకో లెజెండ్ ఎవరంటే మన సుబోధ్ చంద్రబోస్. మన రోల్ ఆఫ్ వాండర్ మర్ 41 years స్ట్రాంగ్, ఇంకా ఆడుతున్నాడు. హీస్ దేర్ మెయిన్ స్పిన్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్. మన తేజ నిడమనూరు లేడా? తేజ ఏం లేరు. ఆయన ఐ థింక్ హీస్ అవుట్ ఆఫ్ ఫామ్. ఎందుకంటే వరల్డ్ కప్ లాస్ట్ టైం ఆ వరల్డ్ కప్ లో కూడా బాగా ఆడలేదు. తర్వాత కూడా అంతగా అతని ఫామ్ లో లేడు. వాళ్ళ బౌలర్స్ చెప్పాలంటే మన ఈ లోగన్ వ్యాన్ బీక్ ఉన్నాడు కదా, వ్యాన్ మీక్రెన్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కొద్దిగా గుడ్ డీసెంట్ బౌలర్స్. అండ్ ఆర్యన్ దత్ హూ ఇస్ దేర్, హీస్ వెరీ యంగ్, ఇప్పుడిప్పుడే టీమ్ లోకి వచ్చాడు. స్పిన్నర్ ఆఫ్ బ్రేక్ ఆర్యన్ దత్. అండ్ బ్యాటింగ్ లో కూడా ఉంటాడు మన ఇంకోటి ఉంటాడు, వాడి పేరు మర్చిపోయాను, పైకెళ్ళు ఆల్రౌండర్, బ్యాస్ ఆల్రౌండర్, బ్యాస్ డి లీడ్ ఉంటాడు కదా.
లాస్ట్ 1 year లో బ్యాస్ లీడ్ ఇస్ ఆల్సో సమ్మన్ హూస్ బిన్ పర్ఫార్మింగ్ వెల్. కానీ ఇప్పుడు ఓకే, నేను నిన్నటి అడుగుతా, యా గ్రూప్ ఏలో ఇఫ్ దేర్ ఈస్ గోయింగ్ టు బి వన్ అప్సెట్, వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి? ఇప్పుడు 2024లో యుఎస్ఏ పాకిస్తాన్ కొట్టింది, అలాగా ఒక అప్సెట్ చెప్పాలి నువ్వు, ప్రెడిక్షన్. మళ్ళీ ఐ డోంట్ థింక్ యూఎస్ఏ కొట్టదు, ఎందుకంటే యూఎస్ఏ కొద్దిగా లాస్ట్ టైం ఆరెంజ్ జోన్స్ ఇలా అందరూ ఉండేవారు. ఆరెంజ్ జోన్స్ ఇప్పుడు కొద్దిగా బ్యాన్ అయ్యాడు, ఏదో సమ్ డోపింగ్ ఇష్యూ సంథింగ్, ఏదో సమ్ బెట్టింగ్ ఇష్యూ సంథింగ్ ఏదో. సో ఐ థింక్ మేబీ అప్సెట్ ఏదైనా అయితే నమీబియా. అవునా? నాకు నెదర్లాండ్స్ బీటింగ్ పాకిస్తాన్ అనిపిస్తుంది, ఎందుకంటే నమీబియా డిఫీటెడ్ అ గుడ్ సౌత్ ఆఫ్రికా టీమ్. ఓకే, and that good South Africa team is much better than the current Pakistan team. Okay, got it. That was also fully not South Africa team, but yeah, అర్థమైంది. but maybe మరి చూడాలి మరి. Got it. Let's move to Group B. Group B లో we have Australia, Ireland, Oman, Sri Lanka and Zimbabwe. ఆస్ట్రేలియా విషయానికి వద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆస్ట్రేలియాలో ఎవరు మిస్ అవుతున్నారు అంటే స్టార్క్ రిటైర్డ్, హేజల్వుడ్ లేడు. హేజల్వుడ్ is doubtful for the whole tournament. Initial tournament అయితే లేడు. కమిన్స్ అయితే లేడు. కమిన్స్ అయితే గాన్. నాకు షివరింగ్ అవుతుంది మన ఐపీఎల్ టైం. ఏమో రెడీ అవుతాడు ఏంటో తెలీదు. సో ప్రస్తుతానికి వీళ్ళ దానికి వస్తే, బట్ స్టిల్ నువ్వు చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ బాగుంటుంది. అండ్ ఎనీ డే మిచెల్ మార్ష్, హెడ్, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు తగులుకున్నా సరే ర్యాంప్. సో మిచెల్ మార్ష్, హెడ్, జాస్ ఇంగ్లీష్, టిమ్ డేవిడ్, కూపర్ కానలీ, క్యామరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్లు ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ టీమ్ ఓన్లీ. బట్ స్టిల్ ఫుల్ స్ట్రెంత్లో అయితే లేరు. మెయిన్లీ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఫుల్ స్ట్రెంత్లో అయితే లేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మెయిన్ బౌలర్స్ చూసుకున్నా సరే, నువ్వు గట్టి మాట్లాడుకుంటే మెయిన్ బౌలర్ ఏదైనా లిసాలి ఇప్పుడు. ఎస్, అంతే, అంటే పేస్ లో అంతే. ఇప్పుడు బాట్లెట్, డ్వార్షెస్, నేథన్ ఎల్లిస్, వీళ్ళు ముగ్గురే పేస్ బౌలింగ్. సో బౌలింగ్ వీక్ ఉంది. జాంపా చూసుకోవాలి, స్పిన్ బదులు వచ్చాడు అంతే. జాంపా చూసుకోవాలి, స్పిన్ మొత్తం. కూనిమన్ ఉన్నాడు, బట్ స్టిల్ దే విల్ ప్రిఫర్ జాంపా ఓన్లీ ఓవర్ కూనిమన్ ఎనీ డే. సో ఇది వాళ్ళ సిచ్యువేషన్. వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ హ్యావ్ మెనీ పీపుల్ హూ గో ఆఫ్టర్ స్పిన్ దగ్గర. మనోళ్ళందరూ, మన దురందర్స్ అందరూ, మనోళ్ళందరూ పేస్ నరుకుడే, అందరే నరుకుతారు. డేవిడ్ వీళ్ళందరూ. మాథ్యూ షాట్ కొద్దిగా ఉండేవాడు పాపం, బట్ ఈస్ నాట్ ఈ లేట్ టీమ్ లో. కానీ రెన్షా ఉన్నాడు, ఈ ప్లేస్ వెల్, బట్ ఐ డోంట్ థింక్ హి విల్ బి పార్ట్ ఆఫ్ ద 11. నాకు తెలిసి రెన్షా ఆడించరు, కష్టమే చూడాలి. సో ఆస్ట్రేలియా సంగతి అది. బట్ ఆస్ట్రేలియాకు ఉన్న ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం పిత్రే గ్రూపు. సో ఎలా కాదన్నా సరే గ్రూప్ నుంచి పైకి వస్తారు. అండ్ ఇప్పుడు ఎలాగ ఇందులో సూపర్ 8s కాబట్టి 2 teams వస్తాయి కాబట్టి వస్తారు. సో ఆస్ట్రేలియాకి ఉన్న దాంట్లో కూడా బిగ్గెస్ట్ థ్రెట్ ఆర్ ఏం కనిపిస్తుంది అంటే శ్రీలంక. ఎందుకంటే ఆల్సో శ్రీలంకలో కూడా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి శ్రీలంక ఒకటి ఉంది. ఇప్పుడు లెట్స్ సీ శ్రీలంక స్క్వాడ్. సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రూప్లో నెక్స్ట్ బిగ్గెస్ట్ టీమ్ శ్రీలంక కాబట్టి శ్రీలంక స్క్వాడ్ని చూస్తే అంత గొప్పగా లేదు, టు బి ఆనెస్ట్. ఇప్పుడు పతుమ్ నిసాంక ఉన్నాడు, వెరీ గుడ్ ప్లేయర్. మన ఐపీఎల్లో కూడా మన కొనుక్కున్నారు. కుశాల్ పెరేరా మనకి తెలుసా ఎలా ఆడతాడో. కుశాల్ మెండిస్ ఉన్నాడు. కొంచెం నాకు కుశాల్ పెరేరా, కుశాల్ మెండిస్ కూడా వాళ్ళు టాలెంట్ ఉంది, కన్సిస్టెన్సీ ఇల్లియో. వాళ్ళకి లాస్ట్ 1 year మొత్తంలో ఆడిన ఒకే ఒక్క బ్యాట్స్మెన్ నిసాంక. అంతే, కన్సిస్టెంట్ గా నిసాంక ఒక్కడే ఆడాడు, ఇంకెవరు ఆడలేదు. అండ్ వీళ్ళకి ఇంకో ప్రాబ్లం చూసావా నువ్వు ఒకసారి వాళ్ళ టీం మొత్తం లైన్అప్ చూస్తే, వాళ్ళ మెజారిటీ ఆఫ్ ద టీమ్ ఆర్ దెర్ ఇస్ నో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. అంత మిడిల్ ఆర్డర్ లో లేరు. నీకు టాప్ ఆర్డర్, నీకు కుశల్ మెండిస్ అసలంక ఆడతాడు, నీకు కుశల్ పరేరా, కుశల్ మెండిస్ ఇద్దరులో ఒకలే ఆడతారు. టాప్ ఆర్డర్ ప్లేయర్ ఇద్దరులో ఒకలే ఆడతారు మ్యాచ్. సో నీకు మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నీకు కమిండు మెండిస్, ఐ డోంట్ నో ఇఫ్ దే ఈజ్ వన్ ఆఫ్ అదే ప్లేయింగ్ లెవెల్ లో పక్కా ఉండేది అసలంక ఉంటాడు. షనకా ఉంటాడు కెప్టెన్ కాబట్టి. కామిందో ఆడతాడో లేదో తెలీదు. హసరంగా ఆబ్వియస్లీ ఆడతాడు. హసరంగా ఇస్ మోర్ ఆఫ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఇంకా కిందకెళ్ళు బౌలర్స్ విషయానికి వస్తే వీళ్ళకి బౌలర్స్ ఎవరు ఉన్నారు? పిన్ సార్టెడ్ అబ్బా. యా, నాకు తెలిసి ఈశాన్ మలింగ ఉన్నాడు కదా. ఈశాన్ మలింగ పుల్డ్ ఆఫ్ హిస్ ఇంజరీ అయింది. అవును, అదే లెఫ్ట్ షోల్డర్ అని అంటున్నారు. అదే మరి నాకు తర్వాత కూడా కష్టం అంటున్నారు.
అదే 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 విన్నా. మొత్తం సో వీళ్ళు బౌలింగ్ చూస్తే చమీరా, పతిరానా ఇద్దరు మెయిన్ ఫాస్ట్ బౌలర్స్. ఫాస్ట్ బౌలర్స్ తీక్షణ అండ్ హసరంగా వీళ్ళిద్దరు అంతే. వాళ్ళు ఉన్నారు. ఇంకా షానకా కూడా షానకా బౌలింగ్ వేస్తాడు. ఓకే వాళ్ళు హోమ్ దాంట్లో అవుతుంది. బట్ వస్తారు నెక్స్ట్ దానికి వస్తారు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే వీళ్ళు కొద్దిగా హాఫ్ గా అటు ఇటు అయినట్టు అయింది అనుకో, ఏదో ఒకటి వీ కెన్ సీ సమ్ వన్ అప్సెట్టింగ్. సో లెట్స్ గో టు జింబాబ్వే, ఒమాన్ అండ్ ఐర్లాండ్. యా జింబాబ్వే నాకు ఇంకా జింబాబ్వే అంటే నాకు గుర్తొచ్చేది ఇద్దరే. ఫస్ట్లో నా చిన్నప్పుడు టటండా టైబో అని ఒకడు ఉండేవాడు. సో నాకు టైబో ఇంకా గుర్తుంటాడు. బట్ సికందర్ రాజా మన అందరికీ తెలుసు. నువ్వు ఇంకొక లెజెండ్ ని ఇంకా ఉన్నాడు, అదే బ్రెండన్ టైలర్ ఉన్నాడు. టైలర్ అసలు. సో ఇప్పుడు చూసుకున్నా సరే మనం చూస్తే ఇందులో మనకి తెలిసిన వాళ్ళు బ్రెండన్ టైలర్, సికందర్ రాజా, బ్రాడ్ ఎవెన్స్ ఎక్కడో చూసాము. రయన్ బర్ల్ తెలుసు. ఆయన ఉన్నాడా? గ్రేమ్ ముజర్బానీ, బ్లెస్సింగ్ ముజర్బానీ. సో వాళ్ళు తెలుసు అంతే నాకు. అసలు నువ్వు గ్రేమ్ క్రీమర్ మళ్ళీ వచ్చాడు టీంలోకి, ర్యాండమ్ గా మళ్ళీ వచ్చాడు. మొన్న ఆడాడు మ్యాచ్ కూడా. ఓకే 39 ఆల్మోస్ట్ 40. సో వీళ్ళ దాంట్లో చూస్తే మాత్రం రాజా సికందర్ రాజా ఆడతాడు. అందరూ సికందర్ రాజా ఆడతాడు. జింబాబ్వేకి రాజానే ఆడుతున్నాడు. అది రాజానే ఆడుతున్నాడు. అందుకే నీకు చూసుకుంటే నీకు ప్రతి వరల్డ్ కప్ కి చూసుకుంటే ఒక 8 మంది జుప్ అవతరలాగా మారుతా ఉంటారు. సో జింబాబ్వే అలా ఉంది. ఒమాన్ లో నాకు నిజంగా ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎవ్వరు తెలీదు. ఒమాన్ లో ఓన్లీ మన ఇండియన్ అదే జతీందర్ సింగ్ ఒక్కరే తెలుసు, ఇంకెవ్వరు తెలియదు. నేను పెద్దగా ఆనెస్ట్లీ ఐ అడ్మిట్ నేను పెద్దగా మ్యాచ్లు కూడా చూడలేదు ఒమాన్వి. ఒమాన్వి ప్రాబ్లం ఏంటి, నేను ఇవి చూసాను. ఏంటిది మన వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఆడే టోర్నమెంట్ ఉంటుంది కదా, యుఏఈలో అది జరిగింది, అది చూసాను. కానీ నీకు అది చూసినా నీకు ట్రాన్స్లేట్ అవ్వదు. బికాస్ అక్కడ నువ్వు జపాన్, అసోసియేట్ నేషన్స్ వీళ్ళతో ఆడుకుంటున్నావు కాబట్టి అవ్వదు. బట్ వచ్చారు, క్వాలిఫై అయ్యారు వరల్డ్ కప్ కి. ఐర్లాండ్ విషయానికి వద్దాం. ఐర్లాండ్ స్క్వాడ్ లో ఎవరన్నా మారారా? మన చిన్నప్పటి నుంచి అసోసియేట్ గా ఉండి మనకు ఒక సినిమాలు చూస్తున్నప్పుడు మన చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ రోల్ వేసి ఒక అతను ఇప్పుడు ఫ్రెండ్ రోల్ వేస్తారు చూడు. అదేరా ఎంత తీసుకున్నావు హౌ మచ్ అంటే ఒక ఆయన ఉంటాడు చూడు, ఆయన రవి ప్రకాష్. హీస్ వెరీ గుడ్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. బట్ నువ్వు ఎప్పుడు ఆయన్ని ఫ్రంట్ అలాగా ఐర్లాండ్ నువ్వు ఎప్పుడు అలాగే ఉన్నారు, అలా మారకుండా ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తూ. ఆ పాల్ స్టెర్లింగ్ వీళ్ళే వస్తారు. పాల్ స్టెర్లింగ్, కర్టిస్ క్యాంపర్. నీకేమైంది ఈరోజు? వద్దు తీయక అవసరం లేదు, కూర్చో. నాకు బాల్ కావాలి. ఓకే వద్దులే. సరే. పాల్ స్టెర్లింగ్, సో ఇదంతా మన రెగ్యులర్ గ్యాంగ్. ఇదంతా జాష్ లిటిల్ ఒకటి తెలుసురా నాకు. జాష్ లిటిల్ ని గుజరాత్ టైటన్స్ వాళ్ళు తెలుసు కదా. తర్వాత ఐర్లాండ్ కూడా డ్రాప్ అయ్యాడు బాయ్, అంత బాగా చేశాడు, మళ్ళీ వచ్చాడులే టీంలోకి. సో వీళ్ళే ఉన్నారు. ఇంకో అతన్ని లేడు, డ్రాప్ అయ్యాడు అతను, ఆండ్రూ బాల్బర్నీ. మన ఇంకొక గ్యాంగ్ లో ఇంకొక మెంబర్, బౌలర్. బౌలర్ కదా ఆండ్రూ బాల్బర్నీ. బౌలరా బ్యాట్స్మెన్? మీరు కమెంట్స్ లో చెప్పండి. బట్ మనకి పేర్లే గుర్తు అంత. ఈ గ్రూప్ విషయానికి వస్తే నువ్వు చెప్పు. ఆబ్వియస్ గా వెళ్ళేది ఆస్ట్రేలియా శ్రీలంక. కానీ ఏమన్నా అప్సెట్స్ ప్రెడిక్ట్ వన్ అప్సెట్? మేబీ శ్రీలంక జింబాబ్వేలో మేబీ జింబాబ్వే మైట్ టేక్ వన్ గేమ్. శ్రీలంక లూజింగ్ టు వన్ ఆఫ్ దీస్ నేషన్స్ అంటావు? దట్ బీయింగ్ జింబాబ్వే అని అనుకుంటున్నాను. అంతే. నేను నాకు ఎందుకో కొద్దో గొప్ప ఒమాన్ కొడుతుందేమో శ్రీలంక అని అనిపిస్తుంది. ఒమాన్ జస్ట్ ప్రెడిక్షన్. 2 నిమిషాల ముందు నాకు ఎవడో తెలియదు అన్నాడు, అందుకనే ఇట్స్ జస్ట్ ర్యాండమ్ బెట్. ఇప్పుడు గ్రూప్ సికి వద్దాం. గ్రూప్ సి విషయానికి వస్తే స్కాట్లాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్. ఈ గ్రూప్ నాకు కొద్దిగా ఇష్టం. ఈ గ్రూప్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే, సో స్కాట్లాండ్ 10 బంగ్లాదేశ్ ఉండాలి. యాక్చువల్లీ బంగ్లాదేశ్ ఉండుంటే ఇది టఫ్ గ్రూప్ అయ్యేది కొద్దో గొప్ప. బట్ ఓకే, అది లేదు, ఇంకా వాట్ ఈస్ గాన్ ఈస్ గాన్. ఇప్పుడు ఈ గ్రూప్ సి విషయానికి వస్తే ఫస్ట్ ఇంగ్లాండ్ గురించే మాట్లాడుకోవాలి మనం. ఇంగ్లాండ్ స్క్వాడ్ వెరీ ఇంట్రెస్టింగ్. హ్యారీ బ్రూక్ కెప్టెన్, జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేకబ్ బెథెల్, శామ్ కర్రన్ అందరూ ఐపీఎల్ ఆడుతున్న ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్.
వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ స్క్వాడ్ ఇది. కానీ బౌలింగ్ అంత బాగాలేదు టు బి ఆనెస్ట్. నువ్వు నీ వాళ్ళ బౌలింగ్ మొత్తం, వాళ్ళ పవర్స్, వాళ్ళ నమ్మకాలన్నీ మన జాఫ్రా ఆర్చర్ అని పడతారు. ఎస్. బాయ్ సిరీస్కి ఒకసారి జారిపడి బాయ్ అంటాడు. సో అందుకే నీకు జాఫ్రా ఆర్చర్ తప్పితే నీకు లాస్ట్ 5-6 years లో మారుతూనే ఉంటారు. ఎవరో వాళ్ళు మారుతూనే ఉంటారు. అలాగా మారుతూనే వచ్చారు. ఇప్పుడు జాష్ టంగ్, లూక్ వుడ్, జాష్ టంగ్ ఉన్నారు. నీకు నెక్స్ట్ వరల్డ్ కప్ వాళ్ళు కనబడరు. వాళ్ళిద్దరు కొత్త వాళ్ళు ఇద్దరు వస్తారు. సో అదే వాళ్ళకి అదే ప్రాబ్లం. బౌలింగ్ వీక్ ఉంది కానీ బ్యాటింగ్ లైనప్ మాత్రం డెడ్లీ ఉంది. వాళ్ళకి బౌలింగ్ లో ఇంకొక క్రేజీ పర్సన్ శామ్ కరణ్ మళ్ళీ టీంలోకి వచ్చి బ్యాటింగ్ లో T20 లీగ్ లో కొడుతున్నాడు, బౌలింగ్ వికెట్లు తీస్తున్నాడు. ఏంటి మొన్న చూసా 79 kmph బౌలింగ్. అదేదో టీమ్ ఉంటది వైపర్స్, దుబాయ్ లీగ్ అనుకుంటాను. అవునవును, MLC కాదు ILT20. సో భాయ్ కొద్దిగా ఊపిలో జేకబ్ బెతెల్ వాళ్ళకి ఏదో బ్యాటింగ్ ఏదో తగ్గినట్టు ఉన్నారు అన్నట్టు ఏదో వచ్చాడు మళ్ళీ. కానీ బెతెల్ అదే వీళ్ళ బ్యాటింగ్ ఎప్పుడు సార్టెడ్. చాలా బాగుంది టు బి ఆనెస్ట్, వీళ్ళ బ్యాటింగ్ ఎప్పుడు సార్టెడే. గుడ్. అండ్ సాల్ట్ ఉన్నాడు ఎనీడే. నేను అదే చెప్తున్నా, ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ వీళ్ళిద్దరిలో ఒకరు నుంచున్నారంటే వెరీ టఫ్. బ్యాంటన్ బాబాయ్ కూడా టీంలోకి వచ్చాడు. అందరు ఉన్నారు. బ్యాటింగ్ చాలా బాగుంది కానీ సబ్ కాంటినెంట్ లో బౌలింగ్ క్రేజీ స్టాట్ చేశాను. వీళ్ళకి లాస్ట్ 3-4 years లో దే హ్యావ్ ద బెస్ట్ స్ట్రైక్ రేట్ అండ్ ద వర్స్ట్ ఎకానమీ. ఇంకా నైస్. అది ఇదేదో మన సమన్యాయం, మన ఆల్మోస్ట్ మన SRH అయ్యేలా ఉంది ఇది. కానీ వాళ్ళున్న గ్రూప్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. గ్రూప్ ఇంట్రెస్టింగ్. ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ టీమ్ విల్ కమ్ టు వెస్ట్ ఇండీస్. బై నిన్నే కొట్టించుకున్నారు ఆఫ్ఘనిస్తాన్తో. వాళ్ళని ఇలా పొగుడుదాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే వాళ్ళకి రూథర్ఫోర్డ్, హెట్మైర్ పీక్ ఫామ్ లో ఉన్నారు, దబేల్ అనుకుంటే ఇద్దరు హుస్కారు. ఎనీడే నేను చెప్తున్నా, రూథర్ఫోర్డ్ నమ్ము, ఎందుకంటే ఇప్పుడు ఫామ్ లో. హెట్మైర్ ఈజ్ ఏ గానర్ ఫర్ మీ మావా. హెట్మైర్ నేను నమ్మను. హెట్మైర్ వాళ్ళు RCB వాళ్ళు హెట్మైర్ పెట్టుకున్న నమ్మకాలన్నీ. హెట్మైర్ నేను నమ్మను. ఎనీడే హెట్మైర్ నేను నమ్మను. ఇంకా నేను ఏదో ఒక రోజు రావ్మెన్ పోవాలన్నా కొడతాడేమో అనుకుంటా కానీ హెట్మైర్ నేను నమ్మను. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా షేహోప్ కెప్టెన్, బ్రాండన్ కింగ్, షేహోప్, వీళ్ళందరినీ మనం చూస్తాం. రకరకాల ఫ్రాంచైజ్ క్రికెట్లు ఆడుతూ ఉంటారు. ద ప్రాబ్లమ్ జాన్సన్ చార్ల్స్ అనేవాడు ఉన్నాడు, అతన్ని మనం చూసాం. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాం. అది చిన్నప్పటి నుంచి వస్తున్నాం. రావ్మెన్ పవల్ ఘోరం కొడతాడు అనుకుంటాం కానీ ఎప్పుడో మ్యాచ్ గెలిపించింది చూడలేదు నేను. బ్రాండన్ కింగ్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో బ్రాండన్ కింగ్ ఆడతాడు, దొట్ కొడుతుంటాడు. బాయ్ వెస్ట్ ఇండీస్కి వస్తే సడన్ గానేమో డాట్. కానీ నాకు వీళ్ళు దాంట్లో నచ్చేదంటే తెలుసా, ఆల్రౌండర్ కేటగిరీలో కొన్ని ఇంట్రెస్టింగ్ పేర్లు ఉంటాయి. మెయిన్లీ రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్. అండ్ జేసన్ హోల్డర్ లాంటి ప్లేయర్, జేసన్ హోల్డర్ ఇస్ మన హార్దిక్ పాండ్యా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి జేసన్ హోల్డర్ లాంటి ప్లేయర్. మెయిన్లీ జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ ఇద్దరికి పేస్ వేరియేషన్లు బాగుంటాయి. ఆఫ్ పేస్, ఆఫ్ కట్టర్లు ఇవన్నీ చాలా బాగా వేస్తారు వాళ్ళిద్దరు. అండ్ ఆల్సో టాల్ ఉంటారు కాబట్టి అస్సలు బౌన్స్ పెద్దగా ఉండని మన పిచ్ల మీద బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయగలరు వాళ్ళు. 10 బాల్ ఉన్నాయి, ఏదో కెలకాలంటే మన వాళ్ళు వచ్చి కెలిగేస్తారు. సో వీళ్ళు నాకు తెలిసి బ్యాటింగ్ బాడతారు, బౌలింగ్ బాడతారు కాబట్టి వీళ్ళే నన్ను అడిగితే రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డరే ఏమన్నా చేస్తే ఈ వరల్డ్ కప్లో వెస్ట్ ఇండీస్కి చేయాలి అని నేను అనుకుంటున్నా. అఖిల్ హుస్సేన్ ఓకే బాగా వేస్తున్నాడు. అదే దీని పేరేంటి, పవర్ ప్లేలో బౌలింగ్ వేసే బౌలర్. కానీ ఎంత ఉన్నా సరే ఎందుకో మీరు ప్లేయర్ కింద బాగానే ఉంటారు, కాకపోతే టీమ్గా అంత గొప్పగా ఏమి ఉండరు అన్నట్టు ఉంటారు. వాళ్ళకి స్పిన్ లేదు. అఖిల్ హుస్సేన్, మోటీ పర్వాలేదు ఉన్నారు. అఖిల్ హుస్సేన్, గుతకేష్ మోటీ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ దేర్ ఓకే మా. ఇట్ ఈస్ నాట్ లైక్ యూ కెనాట్ డిపెండింగ్. మరి వాళ్ళు దేవేంద్ర బిషు లెవెల్ ఏం కాదు. బట్ వెస్ట్ ఇండీస్ నుంచి నరైన తర్వాత ఎవరు రాలేదు. ఇంకొక స్టాట్ టైం అన్నట్టు క్రేజీ స్టాట్ ఏంటంటే డాట్ బాల్ పర్సెంటేజ్. దే హ్యావ్ ద వర్స్ట్ డాట్ బాల్ పర్సెంటేజ్ అండ్ ద లోయెస్ట్ స్ట్రైక్ రేట్ అమంగ్ ది నాన్ అసోసియేట్ నేషన్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్. స్ట్రైక్ రేట్ ఒక్కొక్కడు వీరోచితంగా అదే అని అనుకుంటున్నాం మనం. సో వీళ్ళకి ఏంటంటే IPL అంటే ఆడతారు, వెస్ట్ ఇండీస్ అంటే ఏమో వాళ్ళకి అవుతుంటాయి కదా వాళ్ళ బోర్డుతో. కానీ వన్ మోర్ థింగ్ ఈస్ వెస్ట్ ఇండీస్ ఆర్ వన్ మోర్ టీమ్ హూ హాస్ ఫెయిల్డ్ టు సెక్యూర్ అ స్పాన్సర్ అన్ఫార్చునేట్లీ. వెస్ట్ ఇండీస్ అండ్ నెదర్లాండ్స్. గాట్ ఇట్.
సో వెస్టిండీస్ ప్రస్తుతానికి అలా ఉంది. బట్ ఈ టీంలో ఆడాలి అంటే షర్ఫెన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్ మొన్న మ్యాచ్ లో ఇలా ఆడలేదు, మాథ్యూ ఫోర్డ్ ఆడేశాడు ర్యాండమ్ గా 50 కొట్టాడు వచ్చి 50 అంత కొట్టినట్టు. సో అదేలే, వీళ్ళు ఆడితే అందరూ ఆడతారు, లేకపోతే అదేలే ఏమో బ్రో, ఫుల్ వాళ్ళకే తెలియదు, వాళ్ళు మీరు ఆడుకోండి. ఓకే, నెక్స్ట్ నేపాల్. నన్ను అడిగితే పర్సనల్లీ ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు. అందుకే ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ లీగ్ గ్రూప్. ఎందుకంటే ఐ కెన్ సీ నేపాల్ స్మాషింగ్ వెస్ట్ ఇండీస్ బికాస్ ఆల్రెడీ చేశారు. ఐ అగ్రీ. మొన్న ఆగస్ట్లోనో సెప్టెంబర్లోనో 3 మ్యాచ్ T20 టోర్నమెంట్లో 2-1 కొట్టారు. సో ఉన్న దాంట్లో కూడా ఇందులో నేను అన్నా చూడు అప్సెట్ అనేది. సో నాకు తెలిసి నేపాల్ అప్సెట్టింగ్ వెస్ట్ ఇండీస్ అనేది నేను చూస్తున్నా. మై ప్రెడిక్షన్. అది అంత ఎక్స్ట్రీమ్ స్టేక్ కూడా కాదు, ఇట్ క్యాన్ హ్యాపెన్. మొన్నే కొట్టించుకున్నారు కాబట్టి మళ్ళీ చెప్పలేం. సో ఈ గ్రూప్ లో ఎవరు వెళ్తారు అంటే చాలా లాంఛనంగా ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ అని నేను చెప్పలేకపోతున్నాను. ఇంగ్లాండ్ షూర్లీ వెళ్తుంది. సో ఇంకా నేపాల్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్, ఎందుకంటే ఇటలీ, స్కాట్లాండ్ అని 2 టీంలు ఉన్నాయి. ఇటలీ ఫర్ ది ఫస్ట్ టైం నేను వరల్డ్ కప్లో చూస్తున్నా. అసలు ఇటలీ అనే టీం ఏదైతే ఉందో, ఈ ఇటలీ అనే టీం నేను ఇప్పటివరకు చూడలా. అసలు కెప్టెన్ ఎవరో మ్యాడ్సన్ అంట, జేజే స్మట్స్ ఉన్నాడా? జాన్ స్మట్స్ ఎప్పుడు తెలుసా డెబ్యూ చేశాడు? జాన్లో భాయ్ డెబ్యూ చేశాడు ఇటలీ. జేజే స్మట్స్ యూస్ టు ప్లే ఫర్ సౌత్ ఆఫ్రికా ఆడాడు. అండ్ కామెడీ ఏంటి తెలుసా, జేజే స్మట్స్ హ్యాస్ నెవర్ బిన్ టు ఇటలీ. He has never been to Italy. He's playing. He's their main batsman. ఇందులో బ్యాటర్స్ లో ఒక్కడే ఉన్నాడేంటి? ఓ మై గాడ్. వాళ్ళకి వీళ్ళిద్దరు ఉన్నారు కదా, బెన్ అండ్ హ్యారీ మనంటి. వాళ్ళు బెన్ మనంటి మొన్న సిడ్నీ సిక్సర్స్ ఆడాడు. ఓకే, మొన్న దాంట్లో అండ్ బాగా ఆడాడు. అండ్ బెన్ మనంటి, హ్యారీ మనంటి ఇద్దరు బ్రదర్స్. ఓకే, దే బోత్ ఆఫ్ దెమ్ ప్లే ఫర్ ఒకటి అట్లా అడ్లెట్ స్ట్రైకర్స్, ఒకటి ఇది బిగ్ బ్యాష్ ఆడతారు. ఇద్దరు ఆస్ట్రేలియన్ ఇటలీ ప్లేయర్స్. సో వాళ్ళిద్దరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు, బిగ్ బ్యాష్ లో ఆడుకుంటున్నారు. రేపు ఛాన్స్ వస్తే ఆస్ట్రేలియాకి జంప్ కొడతారు. అండ్ ఇంకో ఇద్దరు బ్రదర్స్ కూడా రియల్ టీమ్ వస్తారు. కిందకి వెళ్తే ఐ థింక్ అదిగో యాంటోనీ మోస్కా, జస్టిన్ మోస్కా. సో ESPN క్రికెట్ ఫోలో చూస్తున్నాం జస్ట్ ఫర్ దిస్ థింగ్. ఇక్కడ ఇంకా సార్ట్ అవ్వలేదు, బట్ యాంటోనీ మోస్కా అండ్ జస్టిన్ మోస్కా ఇద్దరు ఓపెనర్స్. అందుకే నీకు బ్యాటర్స్ లో కొద్దిగా ఆఫ్ అయింది. వాళ్ళిద్దరు బ్రదర్స్. ఓకే, సో వాళ్ళిద్దరు. సో ఇటలీ టీమ్ ఇలా ఉంది. బట్ కమింగ్ బ్యాక్ టు ది నేపాల్ స్క్వాడ్, నీకు ఆబ్వియస్లీ నువ్వు కోటాలో చూడాలంటే మళ్ళీ జస్ప్రీత్ సింగ్ ర్యాండమ్లీ. ఇటలీలో నీకు ప్రతి టీంలో ఒక ఇండియన్ నీకు ఒక పాప్ అవుతాడు పుప్ లాగా. సో కమింగ్ బ్యాక్ టు ది నేపాల్ స్క్వాడ్ నాకు కొంతమంది ఉంటారు. కుషాల్ బుర్టెల్ మంచి పిచ్చ స్ట్రైక్ రేట్ తో భలే ఆడతాడు. ఇంకా తను కూడా దీపేందర్ సింగ్ ఐరీ, తను వాడతాడు. సో ఇలాగా మంచిగా ఆడే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎంత మంచిగా ఆడినా ఒక్క మనిషి ఆడాలి వాళ్ళకి, సందీప్ లమిచానే. ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ యాజ్ క్వాలిటీ యాజ్ అ ప్లేయర్ వైజ్ గా కూడా ఈజ్ వెరీ వే. ఎందుకంటే ప్రతి ఆ అసోసియేట్ నేషన్స్ ఆ లీగ్ అయిందా టోర్నమెంట్ మ్యాచ్ అంతా వాళ్ళు కొట్టించుకునేవారు. లమిచాని వచ్చి ఒక ఓవర్ వేసి 1 రన్ 2 వికెట్లు. కరణ్ కేసీ అనే అతను కూడా బాగా ఆడతాడేమో. రోహిత్ బౌలర్ ఓపెనింగ్ వేస్తాడు, ఫస్ట్ ఓవర్ వేస్తాడు, పవర్ ప్లే వేస్తుంటాడు బౌలింగ్. సో చూద్దాం మరి ఉంటాడు కుషల్ మల్లా అని, బట్ లేడు ఈసారి. ఓకే, షేర్ మల్లా అని ఎవరు ఉన్నారు? షేర్ మల్లా కొత్తగా వచ్చాడు టీంలోకి ఈ ఇయర్. సో గ్రూప్ డీకి వెళ్దాం, ద ఇంట్రెస్టింగ్ గ్రూప్. ఇంకోటి బిఫోర్ వి గో బ్యాక్, మోస్ట్ సాడ్ పార్ట్ పాపం, నువ్వు ఇటలీ గురించి మాట్లాడినప్పుడు జో బన్స్ పాపం ఆస్ట్రేలియాని వదిలేసి ఆడ బ్రదర్ కోసం హీ కేమ్, బట్ ఏదో ఇష్యూ అయ్యి అక్కడి వరకు క్యాప్టెన్సీ చేసి టీంని వరల్డ్ కప్కి క్వాలిఫై చేశాడు. వరల్డ్ కప్కి క్వాలిఫై అయిన తర్వాత బోర్డుకి వాళ్ళకి ఏదో ఇష్యూ అయ్యి తీస్తారు టీంలోంచి. ఒక టీంని మర్చిపోయాను, స్కాట్లాండ్. నాకు ఒక ప్లేయర్ చాలా బాగా తెలుసు, బ్రాండన్ మెక్మలన్. బ్రాండన్ మెక్మలన్ చాలా బాగా ఆడతాడు బ్యాటింగ్, నాకు బౌలింగ్ కూడా వేస్తాడు. జార్జ్ మున్సే కూడా తెలుసు. మనోడు నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా రోజుల వరకు ఫాలో అయ్యేవాడిని. ఆడు మంచి స్టోరీస్ పెట్టేవాడు. చాలా చూద్దాం. నాకు తెలిసి స్కాట్లాండ్ ఇటలీలో ఎవరు గెలిస్తే వాళ్ళు పైన ఉంటారు అనిపిస్తుంది, మిగతా అంతా బెబ్బే. సో కమింగ్ బ్యాక్ టు గ్రూప్ డి ఈస్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆర్ లైక్
కొంచెం టగ్ ఆఫ్ వార్ ఉన్న గ్రూప్ అదే. యా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఒకే టీంలో ఉన్నాయి, ఒకే గ్రూప్లో ఉన్నాయి. అండ్ ఇఫ్ ఆఫ్ఘనిస్తాన్ మేనేజ్ టు విన్ అగేన్స్ట్ న్యూజిలాండ్ ఆర్ సౌత్ ఆఫ్రికా, ఇట్ విల్ బీ అన్ ఇంట్రెస్టింగ్ గ్రూప్. యా బట్ ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ దేర్ బ్యాటింగ్ లైనప్. వాళ్ళకి ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్. ఒక్కడు ఆడతాడు. ఇన్కన్సిస్టెంట్. గుర్బాజ్ ఆడితే ఈడాడతాడు, జద్రాన్ ఆడతాడు, జద్రాన్ ఆడకపోతే మర్జాయ్ ఆడతాడు. ఇట్ ఇస్ కొంచెం ఇన్కన్సిస్టెంట్. ఎవడు ఆడలేదని రషీద్ ఖాన్ వచ్చి ఆడేస్తాడు అంతే. అంతే. బౌలింగ్ ఇది బాగానే ఉంటుంది. వాళ్ళకి స్పిన్ ఓవర్ అంత అవసరం లేదు, ఇద్దరు చాలంటే వాళ్ళకి ముగ్గురు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. గుల్బదీన్ నాయిబ్. సో నవీన్ ఉల్లక్ ఏంటి విత్డ్రానా? నవీన్ ఉల్లక్ లేడు అనుకుంటా. ఓకే, ఫాజల్ ఫారూఖీ. సో నబీ ఉన్నారు. మొహమ్మద్ నబీ ఉండేది. జస్ట్ మిస్. ఇది ఇంకొక నెక్స్ట్ ఇయర్ అయ్యి ఉంటే వరల్డ్ కప్, నబీ వాళ్ళ కొడుకు మొన్న కొడుకుతో పాటు ఆడే, వాళ్ళ కొడుకు కూడా వచ్చి ఉండేవాడు. విల్ ప్లే ఫర్ షూర్, కలిసి ఆడతారు ఇద్దరు. సో ఇది టీము, ఆఫ్ఘనిస్తాన్ టీము. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అండ్ ఈ గ్రూప్ లో వేరే పెద్ద టీమ్స్ అంటే సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్. ఫర్ మీ పర్సనల్లీ సౌత్ ఆఫ్రికా ఈజ్ ఎ వెరీ గుడ్ టీమ్ అని నేను నమ్ముతాను. సౌత్ ఆఫ్రికా ఇంట్రెస్టింగ్ టీమ్, మంచి సాలిడ్గా ఉంది. రీసెంట్గానే వాళ్ళది SA20 కూడా అయ్యింది. అసలు టీంలోనే స్క్వాడ్లోనే లేని ట్రిస్టన్ స్టబ్స్ మళ్ళీ స్క్వాడ్లోకి వచ్చాడు. రైన్ రికల్టన్ స్క్వాడ్లోకి వచ్చాడు. టోనీ డిజోర్జీ స్క్వాడ్లోంచి బయటికి వెళ్ళాడు. డోనవన్ ఫెరెరాకి ఇంజురీ అవ్వడం వల్ల బయటికి వెళ్ళాడు. బట్ వీళ్ళ టీం ఇంట్రెస్టింగ్ టీం. అండ్ వీళ్ళ టీం ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ మార్క్రమ్ మంచి ఫామ్లో ఉన్నాడు. మార్క్రమ్ మంచి ఫామ్లో ఉంటే వీళ్ళ టీం బాగా ఆడతానని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇఫ్ యూ సీ ద టాప్ ఆర్డర్, ఇట్స్ మార్క్రమ్, క్వింటన్ డికాక్, రైన్ రికిల్టన్. ఎక్సలెంట్ టాప్ 3. వెరీ గుడ్, ఎక్సలెంట్ టాప్ 3. అండ్ ఆ తర్వాత కూడా ఇఫ్ యూ సీ ఆల్సో ఒక ట్రిస్టన్ స్టబ్స్. అరే నేను నమ్ముతారా, సబ్ కాంటినెంట్లో ట్రిస్టన్ స్టబ్స్ ఉండాలి, ఆడతాడు. నువ్వు వాళ్ళ లాస్ట్ ఫామ్ చూసి పక్కన పెట్టారు, ఆడొచ్చాడు థ్యాంక్స్ టు ఇంజరీ. ట్రిస్టన్ స్టబ్స్ ఆడతాడు. ట్రిస్టన్ స్టబ్స్ తర్వాత డేవిడ్ మిల్లర్. మంచి బ్యాటింగ్ ఆర్డర్, ఎలా చూసుకున్నా ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ ఆర్డర్. డివాల్డ్ బ్రేవిస్. నువ్వు గట్టిగా మాట్లాడుకుంటే డేవిడ్ బ్రేవిస్సే ఫినిషింగ్ అనేది చూసుకోవాలి, బికాజ్ మిల్లర్. బట్ స్టిల్ బ్యాటింగ్ ఆర్డర్ ఇస్ బ్యాటింగ్ చాలు, వాళ్ళకి చాలు. వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ ఆర్డర్. అండ్ స్పిన్ లో కూడా నువ్వు చూస్తే, నువ్వు ఇంకా స్పిన్ లో చూస్తే యూ హ్యావ్ కేశవ్ మహారాజ్, ఆయనే చూసుకోవాలి. నన్ను అడిగితే స్పిన్ ఇస్ వన్ ఏరియా వేర్ వీక్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ వాళ్ళకి ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ ఎవర్రా అంటే మార్కో యాన్సన్. అసలు ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్లు తీసే బౌలరు, డౌన్ ది ఆర్డర్ వచ్చి బ్యాటింగ్ ఆడతాడు. సో మార్కో యాన్సన్, లుంగి ఎంగిడి, ఆండ్రిక్ నోకియా, కగిసో రబాడా. రబాడానే కాపాడాలి. నోకియాకి వెస్టిండీస్ తో మొన్నే లాస్ట్ మంత్ కొట్టించుకున్నాడు. మొన్న కూడా మనతో కూడా కొట్టించుకున్నాడు. అభిషేక్ శర్మ కాదు, ఇషాన్ కిషన్ సరదాగా షార్ట్ బాల్ లేదంటే కొడతాడు కదా, మరి పిచ్చోడ్లా కొట్టాడు ఇంకా. సో అదే పేస్ పనికిరాదు, మన దగ్గర పనికిరాదు కొంచెం. బట్ యా, ఇంట్రెస్టింగ్ టీమ్. దిస్ టీమ్ హ్యాస్ ఇన్ టీమ్, వెరీ స్ట్రాంగ్. సో గుడ్ టీమ్. న్యూజిలాండ్ విషయానికి వద్దాం. న్యూజిలాండ్ మనతోనే మొన్న ఆడారు సబ్ కాంటినెంట్లో, పాపం గట్టి కొట్టించుకున్నారు. మొరాల్ ఎలా ఉందో మనకి తెలియదు కానీ డీసెంట్గా ఉంది టీము. డీసెంట్ అన్నట్టు అనిపించింది నాకు, టు బి ఆనెస్ట్. ఎందుకంటే వీళ్ళ మెయిన్ డ్రాబ్యాక్ ఈజ్ రచిన్ రవీంద్ర ఫామ్లో లేడు. బట్ టిమ్ సైఫర్ట్, ఫిన్ ఎలన్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఫిన్ ఎలన్ గాడు మరీ డేంజరస్గా ఉన్నాడు. సో శాంట్నర్ చాలా మంచి ప్లేయర్, డారెల్ మిచెల్ చాలా మంచి ప్లేయర్. సో ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఎలా ఆడతారు అనేది చూడాలి. జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, ఫర్గ్యూసన్ చాలా బాడాడు, టు బి ఆనెస్ట్. ఫర్గ్యూసన్ ఒక మ్యాచ్ కొట్టించుకుంటాడు అనుకుంటే ఆడే వాయేసాడు. సో మంచిగా ఆడాడు. అది యా ఓకే. లక్కీ భాస్కర్ మేము ఉంటుంది కదా, యూ థింక్ హీస్ అ ఫ్రాడ్ బట్ హీస్ నాట్ అని. సో యా సేమ్. సో ఈ గ్రూప్ డీలో అప్సెట్ ఏం చూస్తున్నావు నువ్వు చెప్పు. నువ్వు అప్సెట్ అయిన ముందు రెండు టీంలు వదిలేసి మా టీం వదిలేసావు. నువ్వు మా టీం ఎలా వదిలేస్తావు? ఎమిరేట్స్ సరే కానీ
మా యుఏ టీంలో నువ్వు లాస్ట్ వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ముగ్గురే ఉన్నారు ఈసారి. సో మొత్తం మా వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి రీసెట్ కొడుతుంటారు. నువ్వు అక్కడ పెరుగుంటే అభినయ్ వర్మ కూడా ఉండేవాడు అందులో. నేను లైట్ నైస్ నైస్ డ్రింక్స్కే కదా, డ్రింక్స్ Guys, మీకు ఉన్నోళ్ళలో కాంటెక్స్ట్ గురించి చెప్తున్నా. అభి 8th క్లాస్ వరకు ఎక్కడరా? షార్జా, 6th వరకు షార్జాలో షార్జా, yes. షార్జాలో చదువుకుని దుబాయ్లో, బట్ ఉండే షార్జా. అదేలే, అదేదో. పక్కపక్కలే మాకు అన్ని చిన్న చిన్న స్పాట్స్ మావి. సో యా, సో యాక్చువల్లీ సిమర్జిత్ సింగ్ ఎందుకు అందులో ఉన్నాడు? సిమ్రన్ జీత్ అదే చెప్తాం కదా, ప్రతి టీంలో సింగ్ ఉంటాడు. ఒక సింగ్. Stereotype చేయకండి అన్నా, but అది నిజం. కానీ ఇంకొక వృత్య అరవింద్ అని ఇంకొక అబ్బాయి ఉండేవాడు. ఈజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఈజ్ అ మా తెలిసినోడికి తెలిసినోడు. గైస్, ఇదేదో పర్సనల్ పంచాయతీలాగా ఉంది. స్క్వాడ్ లో లేడులే. మూవింగ్ ఆన్. కెనడా ఉంది, నాకేం తెలియదు కెనడా గురించి. కెనడా నాకు ఆనెస్ట్ గా కానీ నేను అటు చూడకుండా చెప్తున్నా, కెనడా స్క్వాడ్ లో సింగ్ ఉంటాడు. పటేల్ ఉంటాడు. సింగ్ ఉన్నాడా? సింగ్ లేకపోతే కెనడా స్క్వాడ్. అదిగో రవీంద్ర పాల్ సింగ్. ఏడ్రా పటేల్ లీడర్ ఉన్నాడు. అంశ్ పటేల్ పంజాబ్. జస్కరణ్ సింగ్. అంశ్ పటేల్ ఇండియన్ డొమెస్టిక్స్ ఆడేవాడు. పంజాబ్ కింగ్స్ లో కూడా హీ వాస్ దేర్. జస్ట్ రీసెంట్లీ హీ గాట్ హోమ్. అది మ్యాటర్. ఆనెస్ట్లీ చెప్తున్నాం, మీరు చేయాలి, మీరు రీసెర్చ్ చేయాలంటే కెనడా ట్రై చేసిన. కెనడా మాకు చాలా ఫాలో అవ్వలేదు. ఎవరంటారు ఈ కెనడా? డీప్ తెలీదు బాయ్ కెనడా. సో ఇందులో ఏంటి అప్సెట్ ఏంటో చెప్పు. ఆయన ఎవరో శ్రేయాస్ మొవ్వా అంట, పక్కా ఆంధ్ర అతను. అవునా? ఏది చూపించు. పైన బ్యాట్ వికెట్ కీపర్. ఓ, శ్రేయస్ మొవ్వా. నొక్కో సార్ వ్యూ ప్రొఫైల్. శ్రేయస్ మొవ్వా అక్కడే ఆడుతున్నాడు ఆయన. 32 years, వికెట్ కీపర్, బ్యాటర్. అండ్ ఐ థింక్ కెనడా యావరేజ్ ఏదో టీం ఉందిరా, యావరేజ్ ఏజ్ 35 అంట. ఏదో టీం, ఏ టీమో తెలీదు. ఇంట్రెస్టింగ్. సో చెప్పు. ప్రెడిక్ట్. ఇండియా గ్రూప్ వైజ్ వెళ్దామా? గ్రూప్ డిలో అప్సెట్ చెప్పు ఫస్ట్. న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా విల్ గో. ఆఫ్ఘనిస్తాన్ బీటింగ్ న్యూజిలాండ్ అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఐ డోంట్ థింక్ అప్సెట్స్ ఏం అవ్వవు. ఓకే. ఐ థింక్ న్యూజిలాండ్ విల్ విన్ అగేన్స్ట్ ది అదర్ అసోసియేట్ నేషన్స్, బట్ విల్ లూజ్ అగేన్స్ట్ బోత్ సౌత్ ఆఫ్రికా అండ్ ఫైట్ ఇస్తారు. ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్ విల్ లూజ్ అగేన్స్ట్ న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఇప్పుడు మనం గ్రూప్ డి నుంచి వెళ్దాం. గ్రూప్ డిలో అవర్ పర్సనల్ థింగ్, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా రెండు వెళ్తాయి అనుకుంటున్నాను. ఐ థింక్ ఎస్ఏ ఫస్ట్ సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ న్యూజిలాండ్. గ్రూప్ సి విషయానికి వస్తే నాకెందుకో ఇంగ్లాండ్ అండ్ నేపాల్ అనిపిస్తుంది. నాకెందుకో ఇంగ్లాండ్ అండ్ నేపాల్ అనిపిస్తుంది. గ్రూప్ బి విషయానికి వస్తే కానీ నాకు అనిపిస్తున్నా సరే, నాకు ఎక్కడ ఏం తేడా కొడుతుంది తెలుసా? ఏదో ఒక అప్సెట్ నేపాల్ చేసిన ఇటలీ స్కాట్లాండ్తో ఏదో రోజులు కిలిగేసుకుంటారు. వెస్టిండీస్ విల్ పెద్ద రేట్తో వాళ్ళని కొడతారు. సో అక్కడ నీకు ఒకే పాయింట్లో ఉన్న తో పోయే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఐ ఆల్సో లెట్స్ సీ మేబీ. గ్రూప్ బి లో ఐ థింక్ ఆస్ట్రేలియా అండ్ శ్రీలంక. గ్రూప్ ఏ లో ఇండియా అండ్ పాకిస్తాన్ అని అనిపిస్తుంది నాకు. అది ఇప్పుడు ఈ విషయానికి వస్తే సూపర్ 8 అనేది జరుగుద్ది. ఈ సూపర్ 8లో మనం ఇప్పుడు చూస్తే కూడా ఒక గ్రూప్ కి ఏ టీమ్స్ రావచ్చు అంటే ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్ ఒక సైడ్కి రావచ్చు. అండ్ ఇంకొక దాంట్లో పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక రావచ్చు. సో ఇప్పుడు ఒక గ్రూప్ 1 ఉంది అనుకుందాం. ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాలో ఏ రెండే వెళ్తాయి చెప్పు. క్రేజీ మ్యాడ్ టేక్. ఐ థింక్ ఆస్ట్రేలియా పోద్ది సూపర్ 8లో అనుకుంటున్నాను. అది మ్యాడ్ టేకింగ్ కాదు ఏమో, బికాజ్ 100% sure. they're very strong batting wise, bowling wise. I think personally ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఫైనల్స్ కి వెళ్తాయి. సెమీఫైనల్స్ వెళ్తాయి ఇండియా అండ్ సౌత్ ఈ గ్రూప్ నుంచి. ఇంకో గ్రూప్ లో వి హావ్ పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక. ఐ థింక్ ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్. నాకు ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి, ఇప్పుడు ఇండియా అంటే ఐదర్ ఇండియాకి న్యూజిలాండ్తో పడుతుంది లేకపోతే ఇంగ్లాండ్తో పడుతుంది. అండ్ వేరే టీంలో సౌత్ ఆఫ్రికాకి ఇంకో టీంతో పడుతుంది.
సో ఈ 4 సెమీఫైనల్స్కి వెళ్తాయని నా ఫీలింగ్ పర్సనల్లీ. అండ్ ఫైనల్స్ ఈస్ గోయింగ్ టు బి అగైన్స్ట్ ఇండియా అండ్ ఇండియా ఇండియా అండ్ చెప్పు బాయ్. నువ్వు చెప్పు. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఐ థింక్. సో ఇప్పుడు సెమీఫైనల్స్లో మనకి ఒకవేళ ఇంగ్లాండ్ పడుతుంది, న్యూజిలాండ్ పడుతుంది, లేకపోతే ఇంగ్లాండ్ పడుతుంది. న్యూజిలాండ్ పడింది అనుకో, ఐ కెన్ సీ దిస్ థింగ్ వేర్ ఇంగ్లాండ్ బీటింగ్ సౌత్ ఆఫ్రికా మేబీ, అండ్ ఇండియా ఇంగ్లాండ్. ఓకే, అయితే ఇండియా ఇంగ్లాండ్ లేకపోతే ఇండియా సౌత్ ఆఫ్రికా అంటాం. ఇండియా సౌత్ ఆఫ్రికా. ఇండియా న్యూజిలాండ్ అయితే కష్టమే అనిపిస్తుంది. ఓకే, సో నాకైతే ఇండియా ఇంగ్లాండ్ ఇండియా సౌత్ ఆఫ్రికా అనిపిస్తుంది గైస్. మనోడికి ఇండియా ఇంగ్లాండ్ అనిపిస్తుంది. చూద్దాం అది వస్తుందో రాదో. ఆబ్వియస్లీ ఇంకా ఫైనల్ మేము ప్రెడిక్ట్ చేయము, యూ నో ఇట్ ఈస్ ద ఆబ్వియస్ థింగ్. బట్ టోర్నమెంట్ హైయెస్ట్ స్కోరర్ ఎవరు అనుకుంటున్నాం? జస్ట్ అభిషేక్ శర్మ అంటావు అని అంటాను అనుకుంటున్నావా? లేదు, మనోడి మీద నాకు నమ్మకం లేదు. మనోడు ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టి రెండో మ్యాచ్ ఫస్ట్ బాల్కే పోతాడు. ఓకే, సో ఐ థింక్ తిలక్ వర్మ. ఓ, ఇఫ్ హీ ప్లేస్ ఆల్ గేమ్స్ తిలక్ వర్మ. ఐ థింక్ ఎక్కడో నాకు ఏమనిపిస్తుంది అంటే మన డైనోసరా, మన పాకెట్ డైనోసరా? లేదు కాదు, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి జాస్ బట్లర్. టాప్ రన్ స్కోరర్ మేబీ. ఏ అసోసియేట్ నేషన్ తగులుకుని 150 కొడతాడు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇందులో నమీబియా, నెదర్లాండ్స్, యుఎస్ఏ, పాకిస్తాన్, ఈ నలుగురు ఉన్నారు కదా. ఈ నలుగురు అసోసియేట్లు ఉన్నారు కాబట్టి అదే పాకిస్తాన్ జాస్ బట్లర్ అనిపిస్తుంది. సార్ మోస్ట్ వికెట్స్ చెప్పు. మోస్ట్ వికెట్సా? ఐ థింక్ ఇట్ ఈస్, నన్ను అడిగితే ఇఫ్ హీ ప్లేస్ ఆల్ గేమ్స్ వరుణ్ చక్రవర్తి. నాకు అది అనిపిస్తుంది, ఇఫ్ హీ ప్లేస్ ఆల్ గేమ్స్. గేమ్స్. సో ఇవి మా ప్రెడిక్షన్స్ గైస్. మీరు మాత్రం కమెంట్స్ లోకి వచ్చి ఎవరు సెమీఫైనల్స్కి వెళ్తారో మీవి కమెంట్స్ లో పక్కా చెప్పండి. ఎవరు సెమీఫైనల్స్కి వెళ్తారు, హైయెస్ట్ రన్ స్కోరర్, హైయెస్ట్ వికెట్ టేకర్, మీ ప్రెడిక్షన్స్ మాకు కావాలి. సో మా ప్రెడిక్షన్స్ ఎన్ని రైట్ అయినాయో వరల్డ్ కప్ అయిన తర్వాత చూద్దాం. వరల్డ్ కప్లో కూడా మన ఇండియా మ్యాచెస్ అన్నిటికీ లైవ్లు చేద్దాం అనుకుంటున్నాం. సో తప్పకుండా మేము వస్తాం. మీరు కూడా ఈ క్రికెట్ మ్యాడ్నెస్లో, ఈ స్పోర్ట్స్ ఫ్రెంజీలో జాయిన్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లాకర్ రూమ్. తెలుగోడు వై ఉండి స్పోర్ట్స్ నచ్చితే ఇక్కడికి వచ్చేయాలి నువ్వు, అంతే. సబ్స్క్రైబ్ కమెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ హైప్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, బాయ్.